ఏపీకి వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా సముద్రం నుండి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. వర్షాల సంగతి ఇలా ఉంటే, రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా రాయలసీమలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటుందని, రాత్రిపూట సాధారణం కంటే చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంటుందని, బయటకు జనాలు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని సూచించింది. అలాగనే ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ చలి తీవ్రత మరో 4 రోజుల పాటు అధికంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.